తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏం కేసులండి? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అదేదో పెద్ద నేరమైనట్టు నెలలు స్టేషన్ల మీద కేసులు పెట్టి తిప్పుతున్నారు. సిగ్గులేదు మీకు? నా మీద ఎన్నో పోస్టులు పెడతారు. నేను రాజకీయ నాయకుడిని, భరించలేకపోతే రాజకీయం మానేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను బోల్డ్ మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మనం రాజకీయం పబ్లిక్ ఫిగర్, మనం ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి, సంయమనం పాటించాలి. వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళు చుట్టూ కేసులు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును ది గ్రేట్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు, భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మటుకు అతని మీద బోల్డ్ యాక్షన్. ఆ బాసాను కృష్ణమూర్తుల విషయం చూసుకోండి ఎంత దారుణం. అలాగే ఇంకోటి, మహానాడులో ఈ తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులు అయ్యో పెద్ద గవర్నమెంట్ సంస్థలైనట్టు ఆఫీసుల మీద ఇంకో ఆఫీసులు దాడి చేస్తారు. సహజం, పరిపాటి, ఇట్స్ వెరీ కామన్ థింగ్. దాని గురించి ఓ బాబోయ్ మేము ఖండించాం. అప్పుడు మేము ఖండించకుండా లేము. చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను. తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే, మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద రిజిస్టర్ చేసిన కేసులు, దళితులు చంపబడిన కేసులు అన్నింటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశావా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం? నీ మీద మాకు ఎలా నమ్మకం ఉంటుంది అయ్యా చంద్రబాబు? అడుగుతున్నాం. మీకు మా ఒక వెళ్తే ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే అధికారంలో 24 గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ప్రకటిస్తాను. ఒకటన్నా ప్రకటించావా? జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు. నీ అంత మోసగాడు ఎవడున్నాడు? కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికీ లేదు. కాబట్టి నిన్న అశేష జనం తరలొచ్చారు రాజమండ్రి. కాబట్టి ఇది హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను. అంటే క్యాథలిక్స్ అన్నవాళ్ళు బయటకు రారండి, వాళ్ళు చర్చెస్లోనే చేస్తారు. మత ప్రచారకులన్నీ కూడా ప్రొటెస్టెంట్సే ఉంటారు. కాబట్టి ప్రొటెస్టెంట్సే ఇప్పుడు మనకి జరుగుతున్న సభలు ఏమైనా ఉన్నాయో, మత ప్రచార సభలు అన్నీ కూడా ప్రొటెస్టెంటే జరుగుతారండి. అతనికి అలవాటు అంట. పైగా అతనికి రాజమండ్రిలో ఇల్లు ఉందంట. మరి ఎక్కడ ఉందో తెలియదు, కానీ అతనే చెప్పాడు. ఒక వీడియో చూశాను నేను అతను చనిపోయినంత వరకు నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు, అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. తర్వాత అతని వీడియోలు చూశాను. చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే, అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. అసలు బైబిల్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ, బ్రిటిష్ హయాంలో హిందూ చట్టాలని, అంటే హిందూ చట్టాలంటే మనకి మనోధర్మశాస్త్రం ఉండేది కదా మన రాజ్యాంగం ముందు. దాంట్లో స్త్రీ హత్య కాడి నుంచి బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటే దళితులు బ్రాహ్మణుల పక్కన వారం రోజులు పడుకోవడం అన్న యాక్ట్ నుంచి కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విముక్తి కలిగించారన్నది ఆయన డేట్స్తో సహా చెప్తున్నాడు. ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అబాలిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, వీళ్ళు ప్రభుత్వం భూములు కొనుక్కోకూడదు అన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దళితులు భూములు కొనుక్కోకూడదు, వాళ్ళకి భూములు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకుషంగా చెప్తున్నాడు. బ్రిటిష్ అబాలిష్ చేసిన హిందూ యాక్ట్లన్నీ. అందుకనే బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు, ఇవన్నీ యాక్ట్లన్నీ మార్చి వాళ్ళు అప్పచెప్పారు అని చెప్పేసి ఆ యాక్ట్లన్నీ మనకు సతీసాగమనం అన్ని యాక్ట్లన్నీ కూడా
బ్రిటిష్ టైంలోనే కదా రద్దుని, మగుడు చనిపోతే భార్యని కాల్చేయడం ఏంటండి. ఇవన్నీ కూడా ఆయన వాళ్ళు బ్రిటిషులు నిషేధించిన యాక్ట్లు, అవన్నీ చాలా సాధారణంగా విఫలీకరించుకోవడం. అలాగే ముస్లిమ్స్ విషయంలో కూడా ఆయన, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాన్ని కూడా ఆయన విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు జాగ్రత్తగా ఉండాలి కదండి. నా టైర్లు నాకు లాస్ట్ 5 years బ్యాక్ నా కారు బోల్ట్లు ఇప్పేశారు. నాకు ఏదన్నా ఇదైతే నేను ఎక్కడన్నా ఆ బోల్ట్లతో ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలి. దాని మీద హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఆర్డర్ చేసింది ఎంక్వైరీ చేయమని. పోలీసులు ఎంక్వైరీ చేశారా? నాకు రక్షణ కల్పించారా? ఇవన్నీ మామూలే, మనం చెప్తాం. పోలీసులు ఎంత పెద్దది అయ్యే వరకు యాక్షన్ ఏం తీసుకోరు. అలాగని చెప్పి మన కార్యక్రమాలు మానేసుకుంటామా? అతనికి బుల్లెట్ మీద రావడం ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు సువార్తలకు బుల్లెట్ మీదే వెళ్తూ ఉంటాడట. మరి నిన్న దురదృష్టం, మరి అతన్ని అది కాపు కాసి అతని సంగతి తెలిసి ప్లాన్డ్గా మర్డర్ చేశారు. పోలీసులకి మేము చెప్తామండి. పోలీసులకి సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ప్రతి వాళ్ళు ఎలా చెప్పేస్తారు? గవర్నమెంట్ ప్రతిదానికి బాధ్యత తీసుకుంటుందా? మొన్న ఎవరు రాజాసింగ్ నాకు థ్రెట్ ఉందన్నాడు, నువ్వు బయటకు వెళ్ళక నీకు 5 గన్మ్యాన్లు ఇచ్చాము, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎక్కడ కొనుక్కుంటాడు? కొన్ని ఉంటాయి. అనుమానం ఏంటి? అది హత్య అని నేను చెప్తుంటే మీరు అనుమానం అనకండి. హత్య ఏమో చెప్తున్నాను కదా, 3 పేర్లు చెప్పాను నేను. హిందూ హిందూ మతోన్మాదులు కానీ, ముస్లిం మతోన్మాదులు కానీ, క్రైస్తవ మతోన్మాదులు కానీ, 3 ఎవరన్నా చేయొచ్చు. ఎదుగులేక వారసులేక క్రిస్టియన్స్ కూడా చేయొచ్చు. బట్ అది హత్య. అది నేను చెప్పి ఎందుకు బయట పెట్టాలి? నేను అసలు ఎందుకు బయట పెట్టాలి? మీరు ఎప్పుడన్నా మీరు రాస్తే బయట పెడతారా? మీ ఆధారాలు మీరు బయట పెడతారా? పోలీసులు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, మనకు బయట పెట్టాల్సిన బాధ్యత మనకు లేదు. వాళ్ళు హత్య కాదు, ఇది మామూలుదని చెప్పమానండి. అప్పుడు నేను ఏం చేయాలో ఏం చెప్పాలో అన్నది నేను చెప్తాను. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు ఉంటాయని నేను ఎస్పీ చెప్తున్నారు. అంటే మతాలను రెచ్చగొట్టే విధంగా కీలక వ్యాఖ్యలు చేయొద్దు అనేది. మతాలను రెచ్చగొట్టడం నిజం చెప్తే మతాలను రెచ్చగొట్టడం అవ్వదు కదా. కీలక ఒక ఇన్సిడెంట్ మీద చెప్తే నేను లేకపోతే పోలీసులు, ఎస్పీ కాదు అక్కడ అడిషనల్ ఎస్పీలు ఎవరో మిగలరండి. నేను సంయమనం పాటించాలి, అందరిని కంట్రోల్ చేయకపోతే నిన్నే ఉండరు అక్కడ. పరిస్థితి అది నిన్న.